హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్. ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశివ్య లోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెక్షన్ మేడం. ఓవర్ టు యూ మేడం, జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారి మా భర్తీ గారికి ఆత్మప్రేణాలు తెలుపుకుంటూ, భర్తీ మాకు ఆత్మప్రేణాలు తెలుపుతూ, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు ఆత్మప్రేణాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి, మనకి జ్ఞానాన్ని అందించిన మైకేల్ దేవి గారికి, మనకు స్వర్ణకుమారి మేడం, తెలుగులో స్వర్ణకుమారి మేడం గారికి ఆత్మప్రేణాలు, సూర్యకుమారి మేడం గారికి ఆత్మప్రేణాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం. మనం నిన్న మిర్దాలో ప్రార్థన గురించి మనం తెలుసుకున్నాం. ఈ రోజు మిర్దార్ చెప్పే సత్యాలు ఎందుకు, మనిషి పుట్టక ఇద్దరు దేవదూతల మధ్య, అంటే మనిషి పుట్టుక ఇద్దరు దేవదూతలు ఎట్లా మాట్లాడుకుంటారు, ఇద్దరు రాక్షసులు ఎట్లా మాట్లాడుకుంటారు అనే దాని గురించి మనకి ఇక్కడ మిర్దార్ చెప్తున్నాడు. నరోణ అంటున్నాడు. ఇక్కడ ఏమి అంటున్నాడంటే, నరోణ విశ్వంలో పైన కేంద్రము దగ్గర ఈరుగురు ప్రధానమైన దైవదూతలు మనిషి యొక్క ప్రథమ అవతరణ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. అంటే విశ్వంలో పైన కేంద్రము దగ్గర ఈరుగురు ప్రధానమైన దైవదూతలు మనిషి పుట్టుక గురించి ఇలా చెప్పుకుంటున్నారు, మనిషి అవతరణ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎలాగంటే మొదటి దేవదూత ఏం చెప్తాడంటే, ఏమంటాడంటే, భూమికి బిడ్డ పుట్టింది, భూమి అంతా ప్రకాశవంతమైంది అని మొదటి దేవదూత చెప్తాడు. రెండవ దేవదూత ఏమంటాడంటే, స్వర్గానికి దివ్యమైన రాజు జన్మించాడు, స్వర్గం అంతా సంతోషంతో నిండింది అని చెప్తాడు. మొదటి దేవదూత ఏం చెప్తాడంటే, భూమి స్వర్గాల కలయికే ఈ బిడ్డ అని చెప్తాడు. రెండవ దేవదూత ఏం చెప్తాడంటే, శాశ్వతమైన కలయిక తండ్రి, తల్లి, బిడ్డ అనబడే మూడిటి శాశ్వతమైన కలయిక ఇతడు, ఈ బిడ్డ అని చెప్తాడు. మొదటి దేవదూత ఏం చెప్తాడంటే, ఈ బిడ్డ వల్ల భూమి ప్రశంసించబడింది అని చెప్తాడు. రెండవ దేవదూత ఏం చెప్తాడంటే, ఈ బిడ్డ వల్ల అతడి వల్ల స్వర్గం పునీతమైంది, అంటే ఆ బిడ్డ పుట్టే ఆ భూమి పునీతమైంది అని చెప్తాడు. మొదటి దేవదూత ఏం చెప్తాడంటే, ఆ బిడ్డ కళ్ళలో పగలు నిద్రిస్తుంది అని చెప్తాడు. రెండవ దేవదూత అతడి గుండెల్లో రాత్రి మేల్కొని ఉంది అని చెప్తాడు. మొదటి దేవదూత అతడి గుండె జుమ్ జుమ్ మారు తాలుకి గూడు అని చెప్తాడు. రెండవ దేవదూత అతడి గొంతు పాట యొక్క అధిరోహణ క్రమము అని చెప్తాడు. మొదటి దేవదూత అతడి చేతులు పర్వతాలను చుట్టుకొడతాయి అని చెప్తాడు. రెండవ దేవదూత అతడి వేళ్ళు నక్షత్రాలను తెచ్చుతాయి అని చెప్తాడు. మొదటి దేవదూత అతడి ఎముకల్లో సముద్రాలు ఘోషిస్తాయి అని చెప్తాడు. రెండవ దేవదూత అతడి నరాల్లో సూర్యులు పయనిస్తాయి అని చెప్తాడు. మొదటి దేవదూత అతడి నోరు పొలిమి మూస అని చెప్తాడు. రెండవ దేవదూత అతడి నాలుక శక్తి నాగలి స్వర్ణకారుని అని చెప్తాడు. మొదటి దేవదూత భవిష్యత్తు యొక్క సంఖ్యలు అతడి కాలం చుట్టుకున్నాయి, భవిష్యత్తు యొక్క సంఖ్యలు అతడి కాలం చుట్టుకున్నాయి అని చెప్తాడు. రెండవ దేవదూత అతడి గుండెలో ఆ సంఖ్యల తాళం చెవి ఉంది అని చెప్తాడు. అతడి గుండెలో ఆ సంఖ్యల తాళం చెవి ఉంది అని చెప్తాడు. మొదటి దేవదూత అయినా ఆ బిడ్డ ఇంకో దుమ్ము పూయలో ఉంది. మొదటి దేవదూత ఏం చెప్తాడంటే, అతడి గుండెల్లో ఆ సంఖ్యల తాళం చెవి ఉంది అని చెప్పిన అయినా కూడా ఈ బిడ్డ ఇంకో దుమ్ము పూయల్లో ఉంది అని చెప్తాడు. రెండవ దేవదూత కానీ అతడు మన్వంతరాలనే పుట్టి గుడ్డలో ఉన్నాడు అని చెప్తాడు. మొదటి దేవదూత దేవుడిలా సంఖ్యల రహస్యాన్ని తెలుసుకొని ఉన్నా
దేవుడిలా మాటలలోని రహస్యం అతడికి తెలుసు అని చెప్తాడు. రెండవ దేవదూత మొదటిది చివరిది అయిన పవిత్ర సంఖ్య ఒకటి తప్ప మిగిలినవన్నీ అతడికి తెలుసు. మొదటిది చివరిది అయిన సృష్టించే పదం తప్ప అన్ని పదాలు ఆ బిడ్డ చూడగలడు అని చెప్తాడు. మొదటి దేవదూత అయిన ఆ సంఖ్య ఆ పదము అతడు తప్పకుండా తెలుసుకుంటాడు అని చెప్తాడు. రెండవ దేవదూత దారి తెలియదు, నిర్జనమైన విశాల చరాచర విశ్వాన్ని కేవలం కాలినడకతో దాటి వెళ్లే వరకు కాలం యొక్క చీకటి వీధులలో తన కళ్ళు విప్పి అన్ని చూసే వరకు అది జరగదు అని చెప్తాడు. మొదటి దేవదూత ఈ భూమి బిడ్డ అద్భుతం అని చెప్తాడు. రెండవ దేవదూత ఏం చెప్తాడంటే ఈ స్వర్గము రాజు మహిమాన్వితం అని చెప్తాడు. మొదటి దేవదూత ఆ నామరహితుడు ఇతడిని మనిషి అన్నాడు అని చెప్తాడు. రెండవ దేవదూత ఇతడు ఆ నామరహితుడిని దేవుడు అన్నాడు అని చెప్తాడు. మొదటి దేవదూత దేవుడి మాట మనిషి అని చెప్తాడు. రెండవ దేవదూత మనిషి మాట దేవుడు అని చెప్తాడు. మొదటి దేవదూత ఎవరి మాట మనిషి అతడు కీర్తి అని చెప్తాడు. రెండవ దేవదూత ఎవరి మాట దేవుడో అతడు ప్రశంస అని చెప్తాడు. మొదటి దేవదూత అతడు మరి ఎప్పటికీ. రెండవ దేవదూత ఎవరి మాట దేవుడో అతడికి ప్రశంస, ఎవరి మాట దేవుడో అతడికి ప్రశంస అని చెప్తాడు. మొదటి దేవదూత ఇప్పుడు మరి ఎప్పటికీ. రెండవ దేవదూత ఇక్కడ మరి అన్ని చోట్ల. ఇట్లా ఈ ఇద్దరు దేవదూతలు ఒక బిడ్డ గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు దేవదూతలు మాట్లాడుతున్నారు. ఇలా ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఆ ప్రధాన దైవలోక దూతలు విశ్వంలోని క్రింద కేంద్రంలో ఉన్న మరో ఇద్దరు, అంటే ఇప్పుడు ఇంతవరకేమో పైలోకాల్లో ఉన్న దేవదూతలు ఒక బిడ్డ పుట్టుక గురించి ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. అదే ఇంకా ఇద్దరు ప్రధాన నిమ్నలోక రాక్షసులు అదే సమయానికి ఆ బిడ్డ గురించి ఇలా మాట్లాడుతున్నారు. చూడండి, ఉండేదేమో ఒకటే బిడ్డ ఒకటే, కానీ ఇక్కడ పైలోకంలో ఉండే దేవదూతలేమో ఆ బిడ్డను ఎంత పొగిడినారు. ఆ బిడ్డ ఆ భూమికే స్వర్గం లాగా, ఆ భూమికే మారుతుంది, ఎంత ప్రతిదీ అద్భుతంగా మాట్లాడతారు. అదే సమయంలో ఇద్దరు నిమ్నలోకంలో ఉన్న రాక్షసులు ఆ బిడ్డ గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. మొదటి రాక్షసుడు ఏం చెప్తాడంటే, శౌర్యము గల ఓ ప్రసిద్ధ యోధుడు మన పంక్తిలోకి వచ్చాడు, అతడి సహాయంతో మనము జయించవచ్చు అని చెప్తాడు మొదటి రాక్షసుడు. రెండవ రాక్షసుడు మూలుగుతూ ముక్కు చీదుతూ ఉంటే పిరికివాడు అవుతాడు, అతడి నుడితి మీద నమ్మకద్రోహము మకాం చేస్తుంది, పిరికితనంతో నమ్మకద్రోహంతో అతడు భయంకరుడు అని చెప్తాడు. చూడండి, బిడ్డ ఒకటే, కానీ దేవదూతల ఆలోచన విధానం ఎట్లుంది, రాక్షసుల ఆలోచన విధానం ఎట్లుందో మీరు గమనించండి. ఇక్కడ అదే అన్నమాట. ఇక్కడ మనం చేసేది కూడా మనకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మనం చూసే చూపుని బట్టి, ఆలోచన చేసే విధానాన్ని బట్టి మనకు అక్కడ జరుగుతూ ఉంటాయి. మనం దేవతలం అయితే దేన్నైనా కూడా పాజిటివ్ గా తీసుకోగలుగుతాం, ప్రతిదీ పాజిటివ్ గా తీసుకోగలుగుతాం. దేవదూతలు ఎంతో పాజిటివ్ గా మాట్లాడారు, కానీ ఇక్కడ రాక్షసుడు ఎంతో స్వార్థించారు. ఆ బిడ్డను ఎలా మాట్లాడుతున్నారు. అదే మొదటి రాక్షసుడు ఏం చెప్తాడంటే, అతడి కన్ను ఆటవికమైనది, భయం లేనిది అని చెప్తాడు. రెండవ రాక్షసుడు అతడి హృదయం సాధువు, కన్నీటిమయం, సాధుత్వంలో కన్నీటితో అతడు భయంకరమైన వాడు అని చెప్తాడు. అందుకనే గురువులందరూ ఏం చెప్తారు, ఎక్కడ సృష్టిలో తప్పు లేదు, చూసే చూపును బట్టి అక్కడ ఉంటుంది ఏదైనా. ఇక్కడ ఒకే బిడ్డను చూడండి ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు, వీళ్ళు ఏ విధంగా చూస్తున్నారు. ఇక్కడ మనకు కూడా సృష్టిలో ఎక్కడ తప్పనేది లేదు. మనము చూసే విధానాన్ని బట్టి, మనం ఆలోచించే విధానాన్ని బట్టి అది మారిపోతుంటాయి. ఇక్కడ మొదటి రాక్షసుడు ఏం చెప్తాడు, అతడి మనసు పదునైనది, స్థిరమైనది అని చెప్తాడు. రెండవ రాక్షసుడు అతడి చెవి సోమరితనం. మొదటి రాక్షసుడు అతడి మనసు పదునైనది,
స్థిరమైనది అని చెప్తాడు. రెండవ రాక్షసుడు అతడి చెవి సోమరితనం, మందబుద్ధి గలది. అయినా అతడి సోమరితనంలో, మందబుద్ధిలో చాలా ప్రమాదకరమైన వాడు అని చెప్తాడు. మొదటి రాక్షసుడు అతడి చెయ్యి స్పష్టమైనది వాడి గలది. రెండవ రాక్షసుడు కానీ సంశయపూరితం, సోమరితనంతో ఉన్నది అతడి పాదం. అతడి సోమరితనము, సంశయము భయంకరమైనది అని చెప్తాడు. అతడి పాదము సంశయపూరితం, సోమరితనంతో ఉంది అతడి పాదం. అతడి సోమరితనము, సంశయం భయంకరమైనది అని చెప్తాడు. మొదటి రాక్షసుడు ఏం చెప్తాడు? అతడి నరాలకు మన రొట్టె స్టీలు, మన ద్రాక్షాసారము అతడి రక్తానికి నింపు అవుతుంది అని చెప్తాడు. రెండవ రాక్షసుడు అతడు మన పైకి మన తొట్టెలను రాళ్లను విసురుతాడు, మన తలపైన ద్రాక్షసార జాడ్లను బద్దలు కొడతాడు అని చెప్తాడు. మొదటి రాక్షసుడు మన రొట్టె పట్ల అతడికి ఉన్న తీవ్రమైన కోరిక, మన ద్రాక్షరసం కోసం అతడికి ఉన్న దాహము యుద్ధంలో అతడికి రథం అవుతుంది అని చెప్తాడు. రెండవ రాక్షసుడు తీరని ఆకలితో, దాహంతో అతడు అజేయుడై మన మకంలో తిరుగుబాటు లేగనిస్తాడు అని చెప్తాడు. మొదటి రాక్షసుడు కానీ రథసారథి మృత్యువే అని చెప్తాడు. రెండవ రాక్షసుడు మృత్యువు రథసారథిగా అతడి భంగ అవుతాడు. రెండవ రాక్షసుడు మృత్యువుకి తప్ప దేనికి దారి తీస్తుంది. రెండవ రాక్షసుడు అతడి మూలుగులతో విసిగిపోయి మృత్యువు అతడి జీవిత యొక్క మకంలోనికి తోలుతుంది. మొదటి రాక్షసుడు మృత్యువుతో ద్రోహం చేస్తున్నా. రెండవ రాక్షసుడు కాదు జీవితానికి విశ్వాస పాత్రంగా ఉంటుంది అని చెప్పాడు. మొదటి రాక్షసుడు రుచికరమైన పండ్లతో అతడి నాలుకను ఆరాటపరచాలి అంటాడు. రుచికరమైన పండ్లతో అతడి నాలుకను ఆరాటపరచాలి అంటాడు. రెండవ రాక్షసుడు ఈ విశ్వంలో కాయని పండునే అతడు తీవ్రంగా కోరుకుంటాడు అంటాడు. మొదటి రాక్షసుడు సువాసనలు వెదజల్లుతూ అందంగా ఉండే పుష్పాలతో అతడి కళ్ళని, జ్ఞానేంద్రియాలని ఆకర్షిస్తాం అని చెప్తాడు. రెండవ రాక్షసుడు కానీ అతడి కళ్ళు వేరే పుష్పాలను, అతడి నాసిక వేరే వాసనలను కోరుకుంటుందని చెప్తాడు. మొదటి రాక్షసుడు శ్రావ్యమైన సంగీతంతో అతడి కర్ణేంద్రియాన్ని వేటాడాలి అని చెప్తాడు. రెండవ రాక్షసుడు అయినా అతడి చెవి వేరే గాయాలను కోరుకుంటుంది అని చెప్తాడు. మొదటి రాక్షసుడు భయం అతడిని మనకు బానిసగా చేస్తుంది అంటాడు. రెండవ రాక్షసుడు భయము అతడిని మనకు బానిసగా చేస్తుంది అని చెప్తాడు. రెండవ రాక్షసుడు భయం నుంచి అతడిని నమ్మకం కాపాడుతుంది అని చెప్తాడు. మొదటి రాక్షసుడు బాధ అతడిని మనకు లోపరుస్తుంది అని చెప్తాడు. రెండవ రాక్షసుడు విశ్వం అతడిని బాధ నుంచి విముక్తుని చేస్తుంది అని చెప్తాడు. మొదటి రాక్షసుడు అతడి నిద్రని చికాకు కలిగించి కళల్లో గజిబిజి చేద్దాం అంటాడు. అతడి జాగ్రత్తావస్థలో తికమొక్క పెట్టి నీడలను చల్లుదామంటాడు. రెండవ రాక్షసుడు అతడి భావనా శక్తి చికాకును ప్రశ్నలను విప్పుతుంది, నీడలను తగ్గిస్తుంది అని చెప్తాడు. మొదటి రాక్షసుడు మొత్తం మీద అతడిని మనలో ఒకటిగా లెక్కించవచ్చు అని చెప్పాడు. రెండవ రాక్షసుడు నువ్వు కావాలనుకుంటే అతడిని మనలో ఒకటిగా లెక్కించు, కానీ మనకు విరోధిగా కూడా లెక్కించు అని చెప్తాడు. మొదటి రాక్షసుడు ఒకేసారి మనతోనూ మనకు విరుద్ధంగా ఉండగలడా అని చెప్తాడు అన్నమాట. రెండవ రాక్షసుడు యుద్ధ రంగంలో అతడు ఒంటరిగా వీరుడు. అతడి ఒకే ఒక శత్రువు అతడి నీడ కదిలినప్పుడు రణరంగము కదులుతుంది. నీడ ముందున్నప్పుడు అతడు మనతో ఉంటాడు, నీడ వెనుక ఉన్నప్పుడు విరుద్ధంగా ఉంటాడు చెప్తాడు. మొదటి రాక్షసుడు అతడిని ఎప్పటికీ సూర్యునికి వెన్ను చూపించేలా ఉంచలేమా అని చెప్తాడు. రెండవ రాక్షసుడు సూర్యుని ఎప్పటికీ అతడి వెనుక ఎవరు ఉంచుతారు అని చెప్తాడు. మొదటి రాక్షసుడు ఈ యోధుడు ఒక చిక్కు ప్రశ్న అని చెప్తాడు. రెండవ రాక్షసుడు ఈ నీడ ఒక చిక్కు ప్రశ్న అని చెప్తాడు. మొదటి రాక్షసుడు ఒంటరి సూర్యునికి స్వాగతం అని చెప్తాడు. రెండవ రాక్షసుడు ఒంటరి నీడకి స్వాగతం అని చెప్తాడు. మొదటి రాక్షసుడు మనలో ఒకటిగా అతడికి స్వాగతం అని చెప్తాడు. రెండవ రాక్షసుడు మనకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అతడికి స్వాగతం అని చెప్తాడు. ప్రేమ తీసే ప్రేమ ప్రతి ఒక్కరిని మీరు అలా చూడగలిగితేనే మీ హృదయపు భాష అర్థమవుతుంది, అవతల వాళ్ళ హృదయ భాషను మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీరు ఎప్పుడైతే అంతటి ఎక్కడ
కండిషన్స్ లేకుండా నాకు వాళ్ళు చేయలేదు, నాకు నేను ఎందుకు ప్రేమించాలి, నాకు వాళ్ళు ఇవ్వలేదు నేను ఎందుకు ప్రేమించాలి, నాకు ఏం చేయలేదు నేను ఎందుకు వాళ్ళకి సహాయం చేయలేదు కాకుండా, మీలో ఏ స్వార్థం అనేది లేకుండా మీ హృదయంలో ఎప్పుడైతే బుద్ధి ఒక్కరి పట్ల అక్కడ వాళ్ళు నాలో భాగమే వారు అంతా ఒక్కటే వన్నెస్ అని ఎప్పుడైతే మన హృదయంలో ఆ ప్రేమతత్వం అనే వస్తుందో అవతల హృదయంలోని మాటలను వినగలుగుతాము. జంతువుల అలాగే కమ్యూనికేట్ అయ్యేది, చెట్లతో కమ్యూనికేట్ అలాగే అవ్వచ్చు. అంటే మన హృదయము దైవపీఠము కావాలి అని ఎంతో అద్భుతంగా చెప్పినారు నిర్ధారణ గారు. ప్రార్థన గురించి అదే అద్భుతంగా చెప్పారు. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా అద్భుతమే. మళ్ళా వినండి. మిర్జాన్ని ఆకు నుంచి పంపడానికి క్షమాదం దృష్ట ప్రయత్నం. ఇక్కడ మిర్జాన్ని ఆకు నుంచి పంపించాలని క్షమాదం దుష్ట ప్రయత్నం చేస్తాడు. మాస్టర్ యొక్క మాస్టర్ యొక్క మాటలను అవమానించడము, అవమానింపబడ్డము, అవగాహన గురించి ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇప్పుడు క్షమాదాము మిర్జాన్ని ఆ ఆత్మలో నుంచి బయటికి పంపించాలని ఈ మాస్టర్ మన మిర్జా చెప్పిన మాటలు అవమానించబడము దాని గురించి ఇక్కడ మనకు అవగాహన అన్నమాట. నరోడా ఏం చెప్తాడంటే మాస్టర్ పూర్తి చేసి చెయ్యక ముందే సీనియర్ స్థూల శరీరం గాలిని వెలుగుని అడ్డుకుంటూ గృహద్వారం దగ్గర కనిపించింది. ఆ నిలబడింది వేరే ఎవరో కాదు, మాస్టర్ చెప్పిన రాక్షస గుణాలలో ఒకరు అనిపిస్తుంది నరోడాకు. సీనియర్ కళ్ళలో నిప్పులు. అతడు మాస్టర్ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని ఎవరు క్షమాద మాస్టర్ దగ్గరికి మిర్జార్ దగ్గరికి వచ్చి మిర్జాను చెయ్యి పట్టుకుని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతడి గడ్డంలో వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. క్షమాదం అని చెప్తున్నాడు. నువ్వు ఏం చెప్తున్నాడంటే మిర్జాను చూసి క్షమాదం ఏమని చెప్తున్నాడంటే, నువ్వు అతి నీచంగా మాట్లాడినంత నేను విన్నాను. నీ నోరు విషధార, నీ ఉనికి దుశ్శకునం. ఈ ఆర్కు అధికారిగా ఈ క్షణంలో నిన్ను బయటికి వెళ్ళిపోమని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు నరోడా ఏం చెప్తాడంటే, మాస్టర్ ఆకారం చిన్నదైనా క్షమాదం ఒక చిన్న పాప అయినట్లు, తాను ఒక మహాశక్తి సంపన్నుడైనట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిలదొక్కుతున్నాడు. క్షమాదం వైపు అతడు చూస్తూ మాట్లాడేటప్పటికీ అతడి నిబ్బరం అబ్బురపరిచింది. మిర్జా చెప్తాడు ఏమనంటే, లోపలికి రమ్మని చెప్పగలిగే వాడికే బయటికి పొమ్మని ఆజ్ఞాపించే శక్తి ఉంటుంది క్షమాదం అని చెప్తాడు. నువ్వు నన్ను లోపలికి రమ్మని నువ్వు ఎప్పుడైతే నన్ను చెప్పగలిగిన వాడికి బయటికి పంపించే శక్తి ఉంటుంది క్షమాదం అని మిర్జా చెప్తాడు. అప్పుడు మిర్జా ఏమంటాడంటే, నువ్వు నన్ను లోపలికి ఏమైనా రమ్మన్నావా అని అడుగుతాడు. అప్పుడు క్షమాదం చెప్తాడు, నీ దుర్దశ నా హృదయాన్ని కదిలించి జాలితో నింపింది, నిన్ను లోపలికి రానిచ్చాను అంటాడు. అంతే కదా, అప్పుడు చాలా నువ్వు హీనస్థితిలో ఉన్నావని నా హృదయం కదిలింది, అందుకే నిన్ను లోపలికి రానిచ్చాను అని క్షమాదాము చెప్తాడు అనమాట. అప్పుడు మిర్జా చెప్తాడు, నీ దుర్దాశను చూసి కదిలింది నా ప్రేమ క్షమాదాం. నేను ఇక్కడ ఉన్నాను, నాతో పాటు నా ప్రేమ ఉంది. విచారించవలసిన విషయం ఏమిటంటే, నువ్వు ఇక్కడ లేవు, అక్కడ లేవు, నీ నీడ మాత్రమే అక్కడ ఇక్కడ కదులుతోంది. నీడలన్నిటినీ నేను పోగు చేసి సూర్యుడిలో తగలబెట్టడానికి నేను వచ్చాను అని చెప్తాడు అనమాట మిర్జా. చూడండి ఎంత చెప్తున్నాడు. నేను నీ దుర్దాశను చూసి కదిలింది నా ప్రేమ, అంటే నా స్థితిని చూసి నీ కదిలింది నా ప్రేమ క్షమాదం. నేను ఇక్కడ ఉన్నాను, నాతో పాటు నా ప్రేమ కూడా ఉంది. బాధపడాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడ లేవు, అక్కడ లేవు, నీ నీడ ఒకటే ఉంది. అక్కడ ఇక్కడ నీ నీడ కదులుతోంది. ఇక్కడ ఉండి ఇట్లా నీడలన్నిటినీ ప్రోగు చేసి నేను సూర్యుడిలో తగలబెట్టడానికి నేను వచ్చాను క్షమాదం అని మిర్జా చెప్పాడు అనమాట. క్షమాదం ఏం చెప్తాడంటే, నువ్వు పుట్టక ముందే ఈ ఆత్మకి అధిపతి నేను ఇక్కడ లేదని నీచమైన నువ్వు ఎలా చెప్తావు? నేను ఎప్పటి నుంచో ఈ ఆత్మ కలుపుతులే,
నువ్వు పుట్టక నుంచే నేను ఈ ఆకు కలుపుతుంది, కానీ నేను ఇక్కడ లేనని నీ చెవులు నువ్వు ఎలా చెప్తావు అంటే అప్పుడు మిర్దార్ చెప్తాడు, ఈ పర్వతాలకు ముందే నేనున్నాను, అవి కూలిపోయిన దుమ్ముగా పోయిన చాలా కాలం తర్వాత కూడా నేను ఉంటాను అని మిర్దార్ చెప్తాడు. ఈ పర్వతాలు లేనప్పుడు నేను ఉన్నాను, అది కూలిపోయిన తర్వాత కూడా నేను ఉంటాను అంటాడు అనమాట. నేనే ఆకుని, నేనే పీఠాన్ని, నేనే అగ్ని అని మిర్దార్ చెప్తాడు. నాలో నువ్వు ఆశ్రయం తీసుకొని ఉండకపోతే తుఫానికి ఆహారంగా మిగులుతావు, నేను రక్షించకపోతే పదునుగా ఉండే మృత్యువు యొక్క కసాయి కత్తుల నుంచి నువ్వు ఎలా రక్షించుకోవాలో నీకు తెలియదు. నా అగ్ని నేను దహిస్తే తప్ప నువ్వు నరకంలోని క్రూరమైన అగ్నికి ఇంధనం అవుతావు అని చెప్తాడు. అప్పుడు శమాదాం అంటాడు, అందరూ విన్నారా, వినలేదా, నాతో కలవండి, దైవ దూషణ చేసే ఈ మోసగాడిని ఈ గుంటలోనికి విసురుదామని 7 మంది సహచరులకు శమాదాం చెప్తాడు. అందరూ ఇది మీరు అందరూ విన్నారా, వినలేరా, మీరందరూ నాతో కలవండి, ఈ దైవదూషణ చేస్తున్నాడు మిర్దారు, ఈ మోసగాడిని ఈ క్రింది గుడ్డలో విసురుదాము అని చెప్తాడు అనమాట. అప్పుడు నరోండ ఏం చెప్తాడంటే, శమాదం మళ్ళీ మాస్టర్ వైపు చూసుకొని వెళ్ళి బయటికి లాగవేయడానికి శమాదాము మిర్దారు చేయి పట్టుకున్నాడు బయటికి లాగేయడానికి. కానీ మిర్దార్ కదలలేదు, జంకలేదు. సహచరుల్లో ఒకడు కూడా, అక్కడ 7 మందిలో ఎవరు కదలలేదు. కొంతసేపు అయిన తర్వాత శమాదం తల కిందికి వాలింది. ఈ ఆర్కు అధిపతిని నేను, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను నిలదొక్కుంటాను అని చెప్పుకుంటూ గొనుక్కుంటూ గృహలో నుంచి తప్పుకున్నాడు శమాదం. మాస్టరు మన మిర్దార్ మాస్టర్ ఆలోచిస్తూ అలాగే మాట్లాడలేడు, ఆలోచిస్తూ మాట్లాడలేడు. జమేరా నిశ్శబ్దంగా ఉండలేకపోయాడు. జమేరా చెప్తాడు, అక్కడ జరిగే సంగతి చూస్తూ జమేరా నిశ్శబ్దంగా ఉండలేకపోతాడు అనమాట. అప్పుడు జమేరా ఏం చెప్తాడంటే, మన మాస్టర్ ని శమాదాము అవమానించాడు, మన మిత్రాన్ని ఈ శమాదాము అవమానించాడు. అంటే ఈ జమేరా అంటే అక్కడ ఉండే ఆకులో ఉండే 7 మంది సహచరుల్లో ఒకడనమాట. అవమానించాడు. అతడే మేము ఏం చెయ్యాలో, మీరు ఈ శమాదాము ఏం చేయాలో అంటే ఇలా 7 మందికి ఈయన మిర్దార్ చెప్తూ ఉన్నాడు అన్ని, దాని గురించి, ప్రార్థన గురించి, ప్రేమ గురించి అన్ని. అంటే మౌనంగా ఉండి 7 సంవత్సరాలు మొత్తము ఈ జ్ఞానాన్నంతా వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు మిర్దారు. అప్పుడు వీళ్ళందరూ కూడా మిర్దారుకు ఇష్టమైన వారైపోయినారు. అప్పుడు ఇది శమాదం తట్టుకోలేక ఈయనను శమాదాము మిర్దార్ని బయటికి పంపించేయాలా అని అనుకున్నప్పుడు, ఇప్పుడు బయటికి పంపించే తరుణంలో ఇక్కడ ఉండే సహచరుడు ఏం చెప్తాడంటే, మన మాస్టర్ ని శమాదం అవమానించాడు, అతడికి మేమేం చేయాలో మీరు చెప్పండి, మమ్మల్ని ఆజ్ఞాపించండి, మేము ఆచరిస్తామంటాడు. అప్పుడు మిర్దార్ అంటాడు, చూడండి ఎంత అవమానించినా మిర్దార్ని అవమానించినా అక్కడ ఉండే 7 మంది మన మిర్దార్ని అవమానించాడు. ఆ శమాదాం ఏమైనా చేస్తాం, ఆ పీఠం అధిపతి వల్ల శమాదాం ఏమైనా చేస్తామంటే మిర్దార్ ఏం చెప్తారంటే, మీరు శమాదాం ఏం చేయకండి, శమాదాం కోసం ప్రార్థించండి, ప్రార్థన చేయండి, అదొక్కటే మీరు చేయాలని నేను అనుకుంటున్నాను, మీరు అతని కోసం ప్రార్థన చేయండి అని మిర్దార్ చెప్తాడు అనమాట. అదే నేను అనుకుంటున్నాను. అతడిలో ఉండే కంటి తొడులు తొలగేలాగా, అతడి నీడ ఉన్నతంగా పైకెత్తబడేలాగా, అతడు ఎదిగేలాగా ప్రార్థించండి, మీరు అతడు ఎదిగేలాగా ప్రార్థించండి అని చెప్తాడు. మంచిని ఆకర్షించడం ఎంత తేలికో చెడుని ఆకర్షించడం అంతే తేలిక. ప్రేమించడం ఎంత తేలికో ద్వేషించడం, అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే మంచిని ఆకర్షించడం ఎంత తేలికనో చెడును ఆకర్షించడం అంతే తేలిక. ప్రేమించడం ఎంత తేలికో ద్వేషించడం అంతే తేలిక అని చెప్తాడు. అనంతమైన సువిశాల చరాచర విశ్వం నుంచి, మీ హృదయ వైశాల్యం నుంచి ప్రపంచానికి ఆశీస్సులు రాబట్టండి అని చెప్తాడు. అంటే ఈ అనంతమైన ఈ విశాల ఈ స్థిరాచర విశ్వం నుంచి, మీ హృదయ వైశాల్యం నుంచి ప్రపంచానికి ఆశీస్సులు రాబట్టండి, ప్రపంచానికి ఏది దీవెనో మీకు అదే దీవెన అని మిర్దార్ చెప్తాడు అనమాట. జీవులందరి మంచికి మీరు ప్రార్థించండి, ప్రతి జీవికి ఏది మంచో మీకు అదే మంచి, అలాగే
ప్రతి జీవికి ఏది చెడో అదే మీ చెడు కూడా అని చెప్తాడు అనమాట. జీవి యొక్క అనంతమైన నిత్యంలో మీరంతా కదిలే మెట్లు కాదా? పవిత్రమైన స్వేచ్ఛా గోళాన్ని ఎక్కాలనుకునేవారు తప్పనిసరిగా ఇతరుల భుజాలు ఎక్కాలి. వారి వారి భుజాలను మిగిలిన వారు ఎక్కడానికి నిచ్చెన మెట్లుగా చేయాలి. అంటే ఇక్కడ జీవి యొక్క అనంతమైన నిత్యంలో ఈ మన ఈ ప్రయాణంలో, ఈ జీవిత ప్రయాణంలో నిచ్చెనలో మీరు కూడా ఒక కదిలే మెట్లు. పవిత్రమైన ఈ స్వేచ్ఛ గోళాన్ని భూమిని ఎక్కాలనుకునే వారు తప్పనిసరిగా ఇతరుల భుజాలను కూడా ఎక్కాలి. వారి భుజాలను మిగిలిన వారు కూడా ఎక్కడానికి నిచ్చెన మెట్లు చేయాలంటే ఇప్పుడు క్షమాదం కూడా మనలో ఒక భాగమే. ఆయన కూడా పైకెక్కేదానికి మనము సహాయం చెయ్యాలి అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి నిచ్చెన మెట్లు, మిగిలిన వారు ఎక్కడానికి నిచ్చెన మెట్లుగా చేయాలి. అప్పుడు క్షమాదం మీ జీవితపు నిచ్చెనలో ఒక మెట్టు కాకపోతే అదే చెప్తున్నాడు. మీరు ఇప్పుడు జీవించే దీంట్లో ఈ క్షమాదం మీ జీవితపు నిచ్చెనలో ఒక మెట్టు కాకపోతే మరేమిటి? మీరు ఈ నిచ్చెనలో మీ మెట్లన్నీ బలంగా సురక్షిత. ఇప్పుడు ఒక నిచ్చెన మెట్లలో ప్రతి ఒక్క మెట్టు బలంగా సురక్షితంగా ఉండాలని మీరు కోరుకోవటం లేదా? కనుక అది కూడా ఆ క్షమాదానం కూడా ఒక మనలో ఒక భాగమే. ఇప్పుడు ప్రతి మెట్టు మీరు ఉండాలనుకుంటారు, ప్రతిదీ బాగుండాలనుకుంటారు. కనుక ప్రతి మెట్టుని గమనించి అవి బలంగా సురక్షితం ఉండేలా చూడండి. ప్రతి మెట్టు కూడా మీరు గమనించి ప్రతి ఒక్క మెట్టు కూడా సురక్షితంగా ఉండేలాగా మీరు చూడండి అని చెప్తున్నాడు. ఎంత బాగున్నాడు. మీ జీవితానికి పునాదిదాయ కాక మరేమిటి? క్షమాదానం యొక్క ప్రతి జీవి యొక్క జీవితమే భవనంలో మీరంతా కూడా ఇటుకరాళ్ళు కాక మరేమిటి? మీ భవనంలో ఎలాంటి లోపం ఉండకుండా ఉండాలంటే క్షమాదానం ఒక లోపము లేని రాయి అయ్యేలా చూడండి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీ జీవితానికి పునాదిరాయి కాక మరేమిటి? క్షమాదానం యొక్క ప్రతి జీవి యొక్క జీవితమే భవనంలో మీరు అంతా కూడా ఇటుకరాళ్ళు కాక మరేమిటి? మీ భవనంలో, ఇక్కడ ఈ భవనంలో ఎలాంటి లోపం ఉండకుండా ఉండాలంటే క్షమాదానం ఒక లోపము లేని రాయి, క్షమాదానం కూడా ఒక లోపము లేని రాయి లాగా చూడండి. మీరు లోపం లేకుండా ఉండండి. అలా అయితే వేరే జీవితాలలో మీతో రాళ్లుగా నిర్మించబడే భవనం కూడా అందుకని అప్పుడు అలా అయితే వేరే జీవితాలలో మీతో రాళ్లుగా నిర్మించబడే భవనం కూడా లోపలితంగా ఉంటుంది అని చెప్తాడు. వేరే జీవితాల్లో మీతో రాళ్లుగా నిర్మించే భవనం కూడా లోపలితంగా ఉంటుంది అని చెప్తాడు అన్నమాట. మనం ఎప్పుడైతే లోపం లేకుండా చూస్తామో వేరే జీవితాల్లో నీతో రాళ్లుగా నిర్మించే భవనం అప్పుడు లోపం అనేది ఉండదు. మనం నిర్మించే భవనము ఎక్కడా లోపం ఉండదు. మనం చూసుకుని బట్టి మనం లోపం లేకుండా చూస్తే అది ఎక్కడా లోపం అనేది ఉండదు అని చెప్తున్నాడు. 2 కళ్ళ కంటే మీకు ఎక్కువ లేవని అనుకుంటున్నారు కదూ. భూమి మీద కానీ పైన కానీ చూసే ప్రతి కన్ను మీ కంటి భాగమే అని చెప్తున్నాడు. కొత్తగా చేర్చిన భాగమే. మీ పొరుగువాడి కంటి చూపుకి మసక లేనంత వరకు మీ కంటి చూపు కూడా కాంతివంతమే. పొరుగువాడి చూపు ఎంత మసకబారితే మీ చూపు కూడా అంత మసకబారినట్లే మీ కళ్ళను బలపరిచే 2 కళ్ళను ప్రతి గుడ్డివాడిలోనూ మీరు పోగొట్టుకున్నట్లే మీరు స్పష్టంగా చూడడానికి మీ పొరుగువాడి కంటి చూపుని పంపాలండి. పొరుగువాడు తడబడకుండా మీ ద్వారానికి అడ్డంగా నిలబడకుండా ఉండడానికి మీ కంటి చూపుని సురక్షితంగా ఉంచుకోండి అని చెప్తున్నాడు. నన్ను అవమానించాడని జబేరా అనుకుంటున్నాడు. క్షమాదానం యొక్క అవివేకము నా అవగాహన ఎలా కలవర పెట్టగలదు అని చెప్తున్నాడు. బురదతో నిండిన ఒక వాగు దానికి మనకి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడంటే జమాదాం ఏమనుకుంటున్నాడు? జబేరా ఏమనుకుంటున్నాడంటే క్షమాదాం మిగతా సోమరించాడు అనుకుంటున్నాడు. కానీ క్షమాదాం యొక్క అవివేకము అతని అవివేకము నా అవగాహన, నాలో ఉన్న అవగాహన,
నన్ను ఏమీ కలవర పెట్టలేదు, నేను కలవర పెట్టగలదు, ఎలా కలవర పెట్టగలదు అని చెప్తున్నాడు. దానికి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే మిద్దారు చూడండి, బురదతో నిండిన ఒక వాగు ఇంకొక వాగుని బురదమై, ఇప్పుడు ఒక వాగు బురదతో నిండి అంటే ఇంకొక వాగుని బురదమయం చేయగలదు. కానీ బురదతో నిండిన ఒక వాగు సముద్రాన్ని బురదమయం చేయగలదా? బురదతో నిండిన వాగు ఇంకొక వాగుని బురదమయం చేస్తుంది, కానీ బురదతో నిండిన వాగు సముద్రాన్ని బురదమయం చేయలేదు. అలాగే అలాగే ఆ సముద్రము ఈ బురద వాగుని ఆనందంగా స్వీకరించి తన మూలంలో గుప్తపరుచుకొని వాగుకి స్వచ్ఛమైన నీళ్లు ఇస్తుంది. ఒక చదరపు అడుగు నేలను లేదా ఒక మైలు నేలను మీరు అపవిత్రం చేయొచ్చు లేదా శుభ్రపరచవచ్చు. ఇప్పుడు మనము ఈ ఒక చదరపు నేలను, ఇంకొక మైలు నేలను మీరు అపవిత్రం చేయవచ్చు లేదా శుభ్రపరచవచ్చు. భూమి అంతటిని ఎవరు అపవిత్రం చేయగలరు లేదా ఎవరు శుభ్రపరచగలరు? భూమి మనుష్యులు పశువుల మురికిని అంటే ఇక్కడ ఈ ఒక చదరపు నేలను మనము మైలపరుస్తాము లేదా శుభ్రపరుస్తాం, కానీ భూమి అంతటిని ఎవరు అపవిత్రం చేయగలరు లేదా ఈ భూమి అంతటిని ఎవరు అపవిత్రం చేయగలరు, ఎవరు శుభ్రం చేయగలరు? భూమి మనుషులు పశువుల మురికిని, భూమాత మనుషుల పశువుల మురికినంతటిని స్వీకరించి వాటికి బదులుగా మనకేమిస్తుంది? మధుర ఫలాలను, సువాసనలు వెదజల్లే పువ్వుల్ని, సమృద్ధిగా పచ్చని ధాన్యాన్ని ఇస్తుంది. కత్తి అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒక కత్తి అంటే ఆ కత్తి శరీరాన్ని గాయపరచగలదు. దానికి ఎంత పదనున్న ఆ కత్తిని పట్టుకున్న చెయ్యి ఎంత బలమైందైనా అది గాలిని గాయపరచగలదా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆ కత్తి శరీరాన్ని గాయపరచగలదు, కానీ దాని ఎంత పదున్న కత్తినా ఎంత బలందైనా గాలిని గాయపరచగలదా అని చెప్తున్నాడు. అదే అనమాట. గుడ్డితనము పశు ప్రవృత్తి కలిగిన అవివేకమే. పశు ప్రవృత్తి కలిగిన అవివేకమే. గర్వము సంకుచితత్వము ఉన్న ఆత్మ మాత్రమే అవమానిస్తుంది, మరి అవమానించబడుతుంది. అవమానాన్ని అవమానంతోనూ, మురికితోనూ కడిగేయాలనుకుంటుంది. గర్వంతో నిండిన నేను అనే మత్తుతో నిండిన ప్రపంచం మిమ్మల్ని గాయపరుస్తుంది. చిన్న భిన్నమైన న్యాయాన్ని, కుళ్ళిన అభిప్రాయాల్ని, బూచిపట్టిన నియమాలని, అనేక రక్తదాహంతో ఉన్న వేట కుక్కల్ని మీ మీదికి ఉసిగొల్పుతుంది. నియమాలను ఉల్లంఘించే వారిగా, గందరగోళం సృష్టించే వారిగా, దుర్గంధి కలిగించే వారిగా మిమ్మల్ని ప్రకటిస్తుంది. బీదారుల్లో వలలను విసురుతుంది. మీ పక్కలని దురదకోండి మొక్కలతో అలంకరిస్తుంది. మీ చెవులలో తిట్లను చల్లుతుంది. మీ ముఖాలపై తిరస్కారాన్ని ఉండుతుంది. మీ హృదయాలను దుర్బలంగా ఉండనీయకండి. మీరు దుర్బలంగా ఉండనీయకండి. సముద్రంలాగా విశాలంగా లోతుగా తిట్టేవాడిని దీవించేలా ఉండాలి అని చెప్తున్నాడు. భూమిలా ఉదారంగా మీరు ప్రశాంతంగా ఉండండి. మనుషుల హృదయంలోని మాలిన్యాన్ని ఆరోగ్యంగా, అందంగా మార్చండి. ప్రతి మాట, ప్రతి పలుకు మిత్రానికి అద్భుతమే. మీ హృదయాలను దుర్బలంగా ఉండనీయకండి. ఇక్కడ మనం హృదయ ఎగ్జాంపుల్ చెప్పాడు. అట్లనే మన హృదయాన్ని కూడా మనము దుర్బలంగా ఉండనీయకండి. సముద్రంలాగా విశాలంగా లోతుగా తిట్టేవాడిని దీవించేలా ఉండాలి. ఎలా? భూమిలా ఉదారంగా ప్రశాంతంగా ఉండండి. మనుషుల హృదయాలలోని మాలిన్యాలన్నీ మీరు ఆరోగ్యంగా, ఆనందంగా మార్చండి. ఈ ప్రపంచంలో ఎంతో మన చుట్టూ తిరిగే మనుషులు ఎంత అందవికారంగా ఉన్నా మీరు ఆరోగ్యంగా, అందంగా మార్చండి. గాలిలాగా స్వేచ్ఛగా ఎటువంటిది అటు వంగేటట్లు ఉండాలి. మిమ్మల్ని గాయపరిచే కత్తి
కాంతిహీనమై తుప్పు పడుతుంది. మీకు హాని కలిగించే చెయ్యి విసిగిపోయి ఆగిపోతుంది అని చెప్తున్నాడు. అలా తయారు కావాలి మనం. మీరంటే ఏమిటో తెలియని ప్రపంచం మిమ్మల్ని ఇముడ్చుకోలేదు, అందుకే అది మీ పట్ల అయిష్టతను కనిపరుస్తూ స్వీకరిస్తుంది. ప్రపంచం గురించి తెలిసినా మీరు దాన్ని ఇముడ్చుకోవచ్చు. కాబట్టి దాని కోపాన్ని మీరు దయతో తగ్గించండి. దురుద్దేశంతో అది వేసే అపవాదును మీరు మీద వేస్తే దురుద్దేశంతో వేసే అపవాదును మీరు ప్రేమపూరిత అవగాహనతో ముంచండి. ఆ అవగాహనే మీకు విజయాన్ని ఇస్తుంది. నోవాకి అలాగే చెప్పాను, మీకు అలాగే చెప్తున్నాను అని చెప్పాడు అనమాట. అప్పుడు అక్కడ నరోడతో సహా అక్కడ 7 మంది సహచరులు మౌనంగా వెళ్ళిపోతారు. నోవాకి అలానే బోధించాలని మాస్టర్ గురించి అక్కడికి ఇంకా మాట్లాడడం ఇష్టం లేదని సంకేతం అని చెప్తున్నాడు. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇప్పుడు తెలుసుకున్న జ్ఞానం అంతా మనలో స్థితం అవ్వాలి అనుకున్నాం. ప్రశాంతంగా కళ్ళద్దాలు తీసేసి కూర్చున్నాం. బాడీని రిలాక్స్ చేసుకున్నాం. మిర్జా చెప్పిన ప్రతి పలుకు అద్భుతం, ప్రతి మాట అద్భుతం. ఎంత మనలో ప్రేమతత్వం ఉండాలి అంటే, ఆ ప్రేమతత్వం మనలో రావాలి అంటే ధ్యానం చేయాల్సింది. ధ్యానం చేసి శక్తిని పెంచుకున్నప్పుడే మనకు ఒక అవగాహన వస్తుంది. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం.